సో బ్యాక్ టు ఈ డీజే టిల్లు అనుపమ గారు. సో ఫస్ట్‌లో వచ్చినప్పుడు చాలా పద్ధతిగా వచ్చారు. సో ఇప్పుడేందంటే యూత్‌కి బాగా కనెక్ట్ ఉన్న హీరోయిన్. సో డీజే టిల్లు స్క్వేర్‌లో అలా లిప్ లాక్ చేయడం గాని, లిప్ కిస్ చేయడం వల్ల యూత్‌ని ఎంకరేజ్ చేయడానికి చేస్తున్నారా? లేకపోతే కథ డిమాండ్ వలన, లేకపోతే హీరో డిమాండ్ వలన, డైరెక్టర్ డిమాండ్ వలన చేరస్తూ అంటున్నారా? సినిమాకి ఒక క్రేజ్ తెప్పించుకోవాలి, అదే. బేసిక్ అంతే. సినిమా డిమాండు, కథ డిమాండు ఎనీ వన్ ఆఫ్ ద రీజన్స్ ఉంటాయి కానీ బట్ బేసిక్గా ఇప్పుడు డీజే సినిమాలు ఏంటంటే క్రేజ్ తెచ్చుకోవాలి. అంతే. వాళ్ళ సినిమాకి ఇవాళ ఎవరైనా నేనైనా ఒక సినిమా తీస్తే నా సినిమాకి ఆడియన్స్ థియేటర్కి ఎందుకు రావాలి అని ఒక పాయింట్ అని ఒక పాయింట్ నన్ను పీకేస్తుంది. నేను తీయటం ఈ సినిమా తీయటం పెద్ద విషయం కాదు. సినిమా తీయటం చాలామంది యంగ్స్టర్స్ చాలామంది ఐడియాస్ తోటి నావల్ ఐడియాతో ఒకసారి తీయటం పెద్ద విషయం కాదు. తీసిన తర్వాత థియేటర్లోకి తీసుకెళ్ళటం, థియేటర్లోకి ఆడియన్స్ రప్పించడం. మైక్ పుచ్చుకుని బాబు రండి అని అనలేం కదా, థియేటర్ రావాలి. థియేటర్కి రాకపోతే వాళ్ళున్న థియేటర్ రెంట్లు కానీ వాటికి కానీ మూడో షోకి ఎగ్జిబిటర్ దండం పెడుతున్నారు. 100 టికెట్లు కూడా తెగట్లేదని నేను నా కరెంట్ ఖర్చు కూడా రాదు తీసేస్తాను. సో ఈ పరిస్థితుల్లో నా సినిమాకి థియేటర్కి ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాల పరిస్థితి పెద్ద పెద్ద సినిమాలకే మూడో రోజుకి దండం పెడుతున్నారు ఎగ్జిబిటర్. మూడో రోజుకి 100 టికెట్లు తెగట్ల పెద్ద పెద్ద సినిమాలకి. సో ఈ స్టేజ్లో నా సినిమాకి ఎందుకు రావాలి ఆడియన్స్? ఏ పర్పస్ మీద వస్తుంది? నా సినిమాలో పెద్ద క్రేజ్ హీరో కాదు, నేను పెద్ద క్రేజ్ డైరెక్టర్ కాదు, పెద్ద క్రేజ్ ప్రొడ్యూసర్ కాదు అన్నప్పుడు నా సినిమాకి ఎందుకు రావాలి ఆడియన్స్ థియేటర్కి? ఆ తర్వాత చూసుకుందాం, లేదు ఓటీటీలో చూసుకోవచ్చు లేకపోతే అనుకుంటాడు కదా. 1000 రూపాయలు ఏదో టికెట్ల రేట్లు అలా ఉన్నాయి కనుక 1000 రూపాయలు పెట్టుకుని ఎందుకు రావాలి? సో వాడిని 1000 రూపాయలు పెట్టుకుని ఖర్చు పెట్టుకుని అయినా సరే థియేటర్ రావడానికి నేను వాడిని ఇన్స్పైర్ చేయాలి. ఓకే, నేను వాడిని ఏదో ఉంది నా సినిమాలో, ఏదో సంథింగ్ స్పెషల్ ఉంది, ఏదో సంథింగ్ ఉంది అని నేను వాడిని మెస్మరైజ్ చేయాలి. మెస్మరైజ్ చేసాక వాడు అప్పుడు ఖర్చు పెట్టే డబ్బులో అన్ని సినిమాలు ఖర్చు పెట్టాలి. సరే ఆ సినిమా ఖర్చు పెట్టాలనుకున్న డబ్బు ఈ సినిమాకి వెళ్దాం అనుకుంటాడు. ఇదేదో ఉంది, ఏదో ఏదో డిఫరెంట్గా ఉంది, ఏదో అల్లరల్లరిగా ఉంది, పబ్లిసిటీ ఉంది, చూద్దాం వాడిని ఆ థియేటర్కి వెళదాం చూద్దాం అని వాడిని ఇన్స్పైర్ చేయడానికి, వాడిని తోయటానికి నేను ఏదో ఒకటి చేయాలి. నా తపన, నా బ్రతుకు పోరాటం అనుకో. నేను 3 కోట్లు పెట్టి సినిమా తీసి 30 కోట్లు పెట్టి సినిమా తీసి ఆడియన్స్ ముందు దేహిని వాడిని ఏదో రప్పించుకోవడానికి తాపత్రయపడటం. ఆ తాపత్రయంలో ఒక భాగం ఇది. అది కథలో భాగం. కథలో ఇమిడి వచ్చిందా ప్రజలు ఆశీర్వదిస్తారు, మెచ్చుకుంటారు, లేదా తిరుగుటపాలో పంపిస్తారు. కనుక టెంపరీ ఇవన్నీ ఏంటంటే ఏదో పాయింట్ అంతే. ఆ పాయింట్ని రెచ్చగొడితే జనాలు వస్తారు. పుష్ప 2 అల్లు అర్జున్ గారు నేషనల్ అవార్డు విన్నారు. బెర్లిన్లో ఇప్పుడు షోస్ అవుతుంటే మన పుష్ప 2 అనేది క్రేజ్కి వచ్చింది. సో దాని మీద మీ అభిప్రాయం ఎలా? దాని మీద ఏముందని పుష్ప 2, పుష్ప 1 డెఫినెట్గా మంచి పర్ఫార్మెన్స్. ఎందుకంటే పుష్పలో అక్కడ అరవింద్ అల్లు అర్జున్ కనపడలా, కేవలం పుష్పరాజే కనపడ్డాడు. అది వాస్తవం. ఇప్పుడు కూడా పర్ఫార్మెన్స్ అంటే అదే. యాక్టింగ్లో క్రెడిబిలిటీ ఏంటంటే పాత్ర కనపడాలి, నటుడు కాకుండా పాత్ర కనపడేలా పర్ఫార్మెన్స్ చేసినప్పుడే అది నటన, గొప్ప నటన అవుతుంది. అది పుష్పలో అది 100%. ఎక్కడా కూడా అల్లు అర్జున్ కనపడలా. ఎక్కడ ఏ ఫ్రేమ్లో కూడా అల్లు అర్జున్ కనపడలా. ప్రతి ఫ్రేమ్లోనూ ఆ మడ్డిగా, రగ్గడిగా, ఆ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, భాష, యాస, ప్రతిదీ ఆ పుష్పరాజ్ అనేవాడు ఎవడో ప్రజలకు తెలియదు కానీ ఉన్నాడో లేదో కానీ ఆ సృష్టించిన ఆ పాత్రే కనపడింది. ఫిక్షనల్ క్యారెక్టర్ బాగా పుష్పరాజే సినిమా నుంచి బయటకు వచ్చి పుష్పరాజు బాగా చేశాడు అన్నారే కానీ అల్లు అర్జున్ అల్లా అంటే అంత బాగా చేశాడు కనుక బెస్ట్ అవార్డు హీఈస్ ఎలిజిబుల్ ఫర్ దట్. ఇప్పుడు పుష్ప 2 ఇప్పుడు ఒకసారి వచ్చిందాక రుచి మరిగినాక దాని మీద కోరిక ఇంకా ఎక్కువ ఉంటుంది కదా, డబల్ అవుతుంది. ఆ ప్రయత్నంలో చేసుకునే వాళ్ళు చేసుకుని ఏముంది చేసుకునే వాళ్ళు. ఇప్పుడు రేపు దేవరా కూడా దేవరా కూడా రేపు పర్ఫార్మెన్స్కి వెళ్ళొచ్చు. వాళ్ళ ప్రయత్నాల వరకు మనం ఎవరి ప్రయత్నాన్ని మనం అంటారు లేదు. అర్హత ఉన్నవాడు ప్రతివాడు ప్రయత్నించుకుంటాడు, ఆశపడేవాడు ప్రతివాడు ప్రయత్నించుకుంటాడు. ఇన్ఫ్లుయెన్స్లో ఇవాళ ఇన్ఫ్లుయెన్స్ కుదరదు, అది మాత్రం తేటతెల్లం అవుతుంది. ఈ బీజేపీగా
బీజేపీ అన్న మోడీ యొక్క నిర్దిష్టమైన వ్యక్తిత్వం వలన ఈ రికమెండేషన్లు అలా కాకుండా జెన్యూనిటీ టీములను జెన్యూన్గా పెట్టి ఏ ఏ అవార్డు అయినా సరే పద్మశ్రీలైనా జెన్యూన్గా పెట్టి జెన్యూన్గా ఇవ్వాలి అనే ఈ మధ్య కొంచెం గాడి తప్పుతున్నా ఒరిజినల్గా మొదటి నుంచి ఆ అవార్డులన్నీ అట్లా పద్మశ్రీ అవార్డు కూడా ఎక్కడో మారుమూల ఉన్నవాళ్ళు మనకు పేరు ఊరు కూడా తెలియదు కానీ వాళ్ళు చేసిన మంచి పనుల్ని బయటికి తీసి వాళ్ళు ఎంత స్ఫూర్తిదాయకమో తీసి వాళ్ళకి పద్మశ్రీ అవార్డులు ఇవ్వటం అని కొంచెం మంచి పనులు చేస్తున్నారు కనుక వీళ్ళు ఎవడ ప్రయత్నాలు వాడిది దానికి కూడా ఇంకా బెస్ట్ అవార్డ్స్ వస్తే ఇంకా మంచిదే మనకు అవార్డు వస్తే